నమస్తే అండి. మీరు చూస్తున్నారు తెలుగు కథల వాకిలి. టాలీవుడ్‌లో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి కానీ, కొన్ని సినిమాలు మాత్రమే క్లాసిక్‌గా మిగిలిపోయాయి. అందులో అందరి మనసులో నిలిచిపోయిన 'శంకరాభరణం' సినిమా ఒకటి. కళా తపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో సంగీతం ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 2తో 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముందుగా ఇందులో శంకర శాస్త్రి పాత్రకి అక్కినేని నాగేశ్వరరావు, శివాజీ గణేశన్ వంటి వారిని అనుకున్నారట దర్శకుడు విశ్వనాథ్. ఆ తర్వాత కృష్ణంరాజ్కి కథను వినిపించారట. అయితే ఆ క్యారెక్టర్ తనకి కొత్తని, దాన్ని ప్రేక్షకులు అంగీకరించకపోతే దాని ప్రయోజనం దెబ్బతింటుందని కృష్ణంరాజు తిరస్కరించారట. చివరిగా ఇమేజ్ ఉన్న నటులు ఈ పాత్రను చేస్తే పండదని ఆలోచించి ఎలాంటి ఇమేజ్ లేని జేవి సోమయాజులతో ఆ పాత్రని వేయించారు విశ్వనాథ్. ఆ సమయంలో ఆయన డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఇక తులసి పాత్రకి అప్పటికే వ్యాంప్ పాత్రలతో ఫేమస్ అయిన మంజు భార్గవిని ఎంపిక చేశారు విశ్వనాథ్. అప్పట్లో ఈ సినిమాని 13.5 లక్షల రూపాయలతో 60 రోజుల్లో పూర్తి చేశారు. షూటింగ్ సమయంలో స్టార్ హీరో కానీ ఓ నటుడితో వ్యాంప్ పాత్రలు చేసిన మంజు భార్గవితో సంగీతమైన ప్రధానమైన కథతో విశ్వనాథ్ పెద్ద సాహసాన్ని చేస్తున్నారని మురళీమోహన్ లాంటి హీరోలు కూడా అనుకున్నారట. 1980 ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ సినిమాకి ముందుగా ప్రేక్షకులే లేరు కానీ నెమ్మదిగా జనం రావడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే ఈ సినిమాకి ఆదరణ బాగా లభించింది. ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు చెప్పులు బయటే విడిచి సినిమా హాల్లోకి వచ్చారట. కమర్షియల్ హంగులు లేకున్నా ఘన విజయం సాధించి అప్పట్లో శంకరాభరణం ఒక సంచలనం సృష్టించింది. 70వ దశకంలో మాస్ మసాలా సినిమాల విలువలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా రంగానికి ఈ సినిమా ఒక మేలుమలుపు అయింది. అంతగా పేరులేని నటీనటులతో రూపొందిన ఈ సినిమా అఖండ ప్రజాదరణ సాధించటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సినిమాకు గాను తొలిసారిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే శాస్త్రీయ సంగీతమైన పాటలు పాడడం నా వల్ల కాదు బాబాయ్ అని బాలు తప్పించుకుందామని చూసిన విశ్వనాథ్ పట్టుబట్టి ఆయన చేతే పాడించారు. అవి ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని దాదాపు అన్ని పాటలు ఆయనే పాడడం విశేషం. కేవి మహదేవన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి ఆయనకు కూడా జాతీయ అవార్డు లభించింది. శంకరాభరణం సినిమా ప్రేరణతో చాలామంది కర్ణాటక సంగీతం నేర్చుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా జనంపై ఎంత ప్రభావం చూపించిందో. ఇక ఈ సినిమాలోని ప్రముఖంగా చెప్పుకోవాల్సింది జంధ్యాల మాటలు, వేటూరి పాటలు. ఒక్కో మాట పాట అద్భుతమే. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తన ప్రవచనాల్లో భాగంగా శంకరాభరణం సినిమా గురించి ఏకంగా 3 రోజులు విశ్లేషించారంటే అంతటి మహామహుల్ని కూడా ఎంతగానో అలరించింది ఈ సినిమా. అలాంటి సినిమా మళ్ళీ ఇంకా రాకపోవచ్చేమో బహుశా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.